ఏంటి ఈ D2D అనేది ఒక చిన్న కన్ఫ్యూషన్ చాలా మందిలో అయితే ఉన్నింది. లెట్స్ అండర్స్టాండ్ మోర్ అబౌట్ ఇట్. వాట్ ఇస్ దిస్ D2D అనేటటువంటిది. సింధూర గారు చెప్పారు ఆల్రెడీ షీ హాస్ ఆస్క్డ్ సంబడి అనేసి. టు బి హానెస్ట్లీ స్పీకింగ్, ఈ యొక్క సెషన్ డిజైన్ చేసేటప్పుడు మేబీ సింధూర గారితో మాట్లాడుతున్నప్పుడు షీ సెడ్ దట్ మీరు లాస్ట్ టైం సర్వైవల్ రెసిపీ చేశారు. ఇట్ ఈస్ మోర్ టు డూ విత్ business and it is more to do with people, especially when I talk about clients or individual, sorry, not about clients, about individual and about business organizations. But what about clients ane oka chinna thought to start ayinatuvanti concept D2D, and there is a big confusion and a question mark. What is this D2D? Just to create hype, I have given this word D2D, and the customer is king, to make it sure that everybody understands that okay, something to do with customer anesi. Can I just understand if somebody has guessed something what D2D is in your chat boxes? Let me see what you guys edana oka thought unte please let me see the chat boxes. Can you quickly chat? Dream to desire, fantastic. Okay, one more. Dream to desire is one answer. Any other answer? Day to day, dare to drive, dare to do, fantastic, fantastic. We got many. Okay. Okay, thank you so much. I'm very happy that day to day, dream, drive, all these things has come. Do or die. Do or die, customer is the king. That's a lovely one. Delightful delivery. Wow. Maybe I will take this concept next time. Bharadwaj garu, delightful delivery. Maybe next session topic I will try to take this. చాలా మందికి ఎస్ ఇది కస్టమర్ అనేటటువంటి టాపిక్ ఇవ్వడానికి కూడా కారణం అదే. కస్టమర్ ఇస్ కింగ్ అని చెప్పడానికి ఏంటంటే సంథింగ్ టు డూ విత్ దోస్ డేస్ వర్సెస్ నవ్ డేస్. ఐఎమ్ జస్ట్ గివింగ్ ఎ హింట్. దోస్ డేస్ వర్సెస్ నవ్ డేస్, అప్పుడెప్పుడో ఇప్పుడు అనేటటువంటి ఒక చిన్న కాన్సెప్ట్ ని ఇక్కడ తీసుకురావడం జరిగింది D2D అనేది అంటే ఉందో. ఇక్కడ మీకు రెండు ఇమేజెస్ చూపిస్తున్నాను. అప్పుడెప్పుడో, ఇప్పుడు. అప్పుడైనా సరే ఇప్పుడైనా సరే ఒకరే కింగ్. ఎవరా కింగ్? కస్టమర్. అంటే ఇప్పుడు మనందరం కూడా అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం మనందరం కస్టమర్స్. అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం మనందరం కూడా మేబీ బిజినెస్ ఆర్ సంథింగ్ ఎల్స్. కెన్ ఐ క్విక్లీ లుక్ ఇన్ టు ది చాట్ బాక్స్ అగైన్? మీ ప్రొఫెషన్ మాత్రం మీరు టైప్ చేయగలరా? ఏ ప్రొఫెషన్? మీ నేమ్స్ ఇవన్నీ ఇంట్రొడక్షన్స్ అవసరం లేదు. ఇఫ్ యూ జస్ట్ if you don't mind. Okay, trainer, marketing, trainer, your professions. Me profession is just if you don't mind, can you type it? IT. Okay, very good. HR, multi-level marketing, trainer. Okay, good. So there are few marketing people, network marketing, business owners. Very good, amazing. I just want to understand internet, IT, HR. Yes, of course. This particular topic is something suitable for each and every one of us. Okay, that is what I want to say it. Anybody who is dealing with clients, any business, okay, anybody dealing with clients or anybody is a client, for everybody this particular topic has been designed. Okay, now somebody was saying that my voice is not audible. Is my voice audible? Yeah, okay, done. Thank you. At any point of time, if voice is not audible, please unmute yourself and quickly say that, so that మొత్తం సెషన్ అయిన తర్వాత అలా చెప్పొద్దు అంతా బాగుందండి మీ వాయిస్ ఒకటే వినలేదండి అని మాత్రం చెప్పేకండి దయచేసి. ఓకే ఓకే, సంబడి సెడ్ బ్రేకింగ్. బ్రేకింగ్ నా సైడ్ లో లేదు, మరి ఆ సైడ్ ఏదైనా బ్రేకింగ్ ఉందేమో చూడండి ఒకసారి, నిహారిక గారు. ఓకే, గ్రేట్. సో లెట్ మీ రివీల్ ది టాపిక్. వాట్ ఈస్ దిస్ D2D అనేటటువంటిది? అగైన్, అప్పుడైనా సరే ఇప్పుడైనా సరే కస్టమర్ ఇస్ ఎ కింగ్. D2D అనేది ఏం పెద్ద ఇది IIM లోనో లేకపోతే ఒక ఇంటర్నేషనల్ స్కూల్లోనో చెప్పించినటువంటి ఒక టాపిక్ అయితే కాదండి. చాలా సరదాగా నేను సింధూర గారితో మాట్లాడుతూ ఆన్ ది స్పాట్ లో టచ్ అయినటువంటి ఒక చిన్న థాట్ తో వచ్చినటువంటి పదమే. అప్పట్లో అనేటటువంటి ఒక పదానికి ఐ థాట్ కెన్ ఐ పుట్ ఎ సినానియం అని ఆలోచించినప్పుడు వచ్చినటువంటి పదమే ఇది, డైనోసర్ టు డిజిటల్. నన్ను ఎవరు కొట్టకండి, ఏంట్రా ఇది ఇంతసేపు ఏదో ఏదో డిఫరెంట్ గా ఏదో, ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి ఆన్సర్స్ అన్ని చాలా డిఫరెంట్ గాను చాలా బ్రిలియంట్ గాను ఉన్నాయి. అవన్నీ చూస్తున్నప్పుడు డైనోసర్ టు డిజిటల్, వాట్ ఈస్ దిస్ డైనోసర్? ద డైనోసర్ ఏజ్, olden age, those days,
right? I just want to say that particular point. Customer is a king అనేటటువంటిది ఒక విషయాన్ని, somebody said expected dinosaur to digital. I'm very happy, Harika. If you would have said 2 minutes back, I would have really felt very happy. Okay. Now, when I say dinosaur, those days and current days, look at the concept. అప్పుడైనా సరే ఇప్పుడైనా సరే మనం చేస్తున్నటువంటి బిజినెస్ లో మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి విషయం ఏంటి అంటే ఆ కస్టమర్. దిస్ పర్టికులర్ కస్టమర్ వి సే దట్ హీ ఇస్ ది క్వీన్. ఓకే. Now, this whole session when I was designing, it is mostly to deal with some of the statistics. Okay, I will show you some of the statistics which I did research for the last few days, and you will also be surprised to see that, oh my god, అనేటటువంటి కొన్ని statistics, కొన్ని నిజాలైతే ఉన్నాయి. I will also share you some of the content. Okay, where why customer is a king, and what is this to deal with customer, and what are how this particular customer service, లేకపోతే customer is a king అనేటటువంటి స్టేట్మెంట్ సెకండ్ నుంచి వచ్చాయి అనేటటువంటి కొన్ని కీ విషయాలతో మనం స్టార్ట్ చేద్దాం. To start with, I'll start with then the olden days, what has actually happened. Okay, the first person I want to introduce here is in the year 1776. Okay, 1976 కాదండి, 1776, Adam Smith has published, okay, వెల్త్ ఆఫ్ నేషన్స్ అనేటటువంటి ఒక చిన్న టాపిక్ ని తను మార్కెట్ లో ప్రజెంట్ చేసినప్పుడు, దట్ ఈస్ వేర్ ద ఐడియా ఆఫ్ కాంపిటీషన్ హ్యాస్ కమ్ ఇన్ టు ద ప్లేస్. అంతకు ముందు వరకు కాంపిటీషన్ అనేది తెలియదండి. నువ్వు బాగుండు, నేను బాగున్నాను, నువ్వు బిజినెస్ చేయి, నేను వ్యాపారం చేస్తాను, యు ఆర్ హ్యాపీ, ఐఎమ్ హ్యాపీ, దట్స్ ఆల్. బట్ దెర్ వాస్ నో మచ్ ఆఫ్ కాంపిటీషన్ అమాంగ్ ది నేషన్స్ ఆల్సో. But in 1776, when Adam Smith అనేటటువంటి ఒక వ్యక్తి, the minute when he published this, the wealth of nations, establishing the basic details, and that's where the idea of competition came into the picture. I'll show you another interesting one. I'm slowly coming from 17 to, I'll come to 2000, 2020 in fact. 1868, Watkins Liniment became the first company to offer a money back guarantee. I'm not sure how many of you are aware about this Mr. Watkins. You know what he did? His offer when he came out in 1868, అంటే వాళ్ళు చేసిన వ్యాపారం ఏంటి అంటే, ఇట్ ఈస్ నథింగ్ బట్, ఇప్పుడు మన ఈ ఆర్థో మందులు ఉన్నాయి కదండి, మెడిసిన్, కీళ్ళ నొప్పులకి, కాళ్ళ నొప్పులకి, ఆ మెడిసిన్ ని వాళ్ళు తయారు చేశారనమాట, వాట్కిన్సన్ అనేటటువంటి కంపెనీ. బట్ మిస్టర్ వాట్కిన్సన్, he went to door to campaign this in 1868, and when he went, he came out with one brilliant ad. Okay, ad. And that ad is, if you are not fully satisfied, I repeat, if you are not fully satisfied, your money is cheerfully refunded. Understand, in 1868 లో ఒక వ్యక్తి, మీరు నా ప్రోడక్ట్ తీసుకోండి, ఇన్ కేస్ నా ప్రోడక్ట్ మీకు నచ్చకపోతే మీ డబ్బులు నేను ఇచ్చేస్తాను. And today this particular Watkins is global organization with multi-million dollar organization, I can say that, right? Moving on to the next one, 1876, the big giant leap which has come in. Okay, customer is not satisfied, money is back. Yes, Alexander Graham Bell, he patents the electronic phone, and that became a very big giant leap for customers. ఎందుకంటే అంతకు ముందు వరకు కస్టమర్ ఏదైనా ఒక ప్రోడక్ట్ తీసుకొని తనకు ఒక ఛాలెంజ్ ఉంది అనుకోండి, he have to go back to the same place. But then in 1876, when the phone came in place, people used to call the service center or to the buyer, and buyer used to help them out, and that's how the more customer service has come into the picture. 1887, Coca-Cola became the first organization to issue something called discount coupon. 1980s, and slowly moving on to the customer is a king. I said, like, interactive IVR came into the picture. You say yes or no or the representative name, slowly it gets connected you to that particular person, right? Early 1990s, people started using internet. People started using this internet. 2000, and this is where the launch of the organizations, the help desk, online help desk, where you can mail them and then they will revert back later. So there is an online help desk which has come in. It may not be live because that came little later, but in mid 2000, it was more to do with online help desk, where it is not a specific time bound. For example, if you look into a banking related issue on Kondi, you will only call that person in the banking timing. But what has happened to the online help desk, you can even message them or mail them, but they will reply it on a later stage. So that was one important point in the client handling.
2016 and beyond, of course, we all know artificial intelligence, which started speeding the innovation. అంటే ఆ ఇన్నోవేషన్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళింది ఏదనంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దీని మీద ఇప్పుడు నెక్స్ట్ ఒక చిన్న క్వశ్చన్ ఉంది. ఐ వాంట్ యూ గైస్ టు లుక్ ఇన్ టు యువర్ చాట్ బాక్స్ అండ్ ఆన్సర్ ఆల్సో. బట్ బిఫోర్ దాట్, 2017 and 18, the chat world became differentiated by live messaging and live chats. And you know that what is this live messaging and live chats? You order something, or maybe you reach a bank website, or you reach any institution website. Immediately the first thing pops out is a live chat. The chat bot, live chat, chala perlu unnai okoka organization ki. Immediately somebody says hi. If you're already logged in, it says that hi Manoj, welcome, how can I help you? So which means that the online chat has come in place. 2019 and 20, the current scenario, the instant feedback, instant referrals. What is this instant feedback? Survival recipe session lo kuda nen cheppanu. For example, a person taking an Ola or Uber, మీ డ్రైవ్ అయిన వెంటనే మీకు ఒక పాపప్ వస్తుంది, ప్లీజ్ రేట్ ది డ్రైవర్, ప్లీజ్ రేట్ యువర్ సర్వీసెస్. సో ఇన్స్టెంట్ ఫీడ్బ్యాక్ ఇప్పుడు కావాలి వాళ్ళకి. సైమల్టేనియస్లీ ఇన్స్టెంట్ రెఫరల్స్ మీరు యూస్ చేశారు కదా. వై డోంట్ యూ షేర్ అవర్ ఎక్స్పీరియన్స్ టు యువర్ కలీగ్స్? దే నెవర్ షేర్ దట్ సెల్ అవర్ ప్రోడక్ట్ టు యువర్ కలీగ్స్. రిమెంబర్ ద న్యూ వర్డ్, ఇట్ హాస్ కమ్ అవుట్, షేర్ యువర్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే మీరు ఆల్రెడీ 5 స్టార్ క్లిక్ చేశారు, ఆ 5 స్టార్ కి 5 ఇచ్చారు. ఆ ఇచ్చిన వెంటనే అడుగుతుంది, ఓకే షేర్ యువర్ లవ్లీ ఎక్స్పీరియన్స్ విత్ యువర్ కలీగ్స్, let the world know about your brilliant experience. అంటే ఏంటి, ఆడు మార్కెట్ చేస్తున్నాడు, మనల్ని మార్కెట్ చేయమంటున్నాడు, and మనం మార్కెట్ చేస్తున్నాం. because we also get paid for it, we also get some sort of referral benefit out of it, and that's what is very important here, right? Now here comes the question for you all. ఇంతసేపు మనం చూసాం ఇవన్నీ కూడా మనం ఎక్కడి నుంచి, it started with 1776 నుంచి we started looking at till 2000. Now my question to you, how do you want the future customer service to be? What do you think the future trends are? Can I look at your chat box? Yes, any future? Okay, I'd just like to repeat the question again. Future లో కస్టమర్ సర్వీస్ ఎలా ఉండాలని అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు దాకా ఒక సిరీస్ అనేది చూసారు, ఏదైనా మీ ఐడియాస్ ఏదైనా ఉందా? హౌ డు యూ వాంట్ ద క్లయింట్? నో ఐడియా, నోబడి, పీపుల్ ఇన్ టు బిజినెస్. ఓకే, పే ఆన్ డెలివరీ, అది ఇప్పుడే ఉందండి. పే ఆన్ డెలివరీ, కస్టమర్ వాంట్స్ టు మ్యాజిక్, అదేంటో మ్యాజిక్ నాకు తెలీదు. వర్చువల్ రియాలిటీ, ఓకే, that's something very important. Virtual reality, open minded and share their suggestions too. Even now you can do that, sharing these suggestions. Okay, ఒక పదం తప్ప మిగతా అంతా ఓకే. కస్టమర్ వాంట్స్ మ్యాజిక్, కస్టమర్ ఆల్వేస్ వాంట్ ఎ మ్యాజిక్. వై? బికాస్ హీ ఈస్ ది కింగ్. రిమెంబర్, కస్టమర్ ఆల్వేస్ వాంట్స్ సంథింగ్ యూనిక్, సంథింగ్ డిఫరెంట్. ఓకే, accept the quality with low cost. Okay, customer has to accept the quality with a low cost. Instant experience on products. Okay, instant experience on products. Jami Nagarjuna. Okay, done. These are certain things, and I will go with one word which is called virtual reality by JCTV Ramakrishna Garu. Very brilliant one. That could be in another forecast which is happening. Virtual reality, for example, meer robo chusaru anukondi, ee robo movie lo, robo 1 not 2, robo 1 lo, where the person would be untadu, automatically the villain comes there. And how that happened? It is a virtual reality, and we have already seen virtual trainings happening where a same person standing at 12 different places in the world and doing a training. Now, because there are many trainers, I'm just trying to explain this. Okay, so there are many things which is coming up. Okay, add customer in the selection. Yes, maybe, yes, of course. So all these points are going to be the future trends for the clients or for the customers. Okay, so today we are only talking about this particular aspect and agenda, which is called as customer life cycle. What is this customer life cycle? There is some place to attract the clients, and there is also a place where it's getting influenced. Today we are going to talk only about this particular clients. Corona has already brought changes in purchasing. Absolutely, yes. Corona has brought now, but I'm talking about ignore Corona even 1 month back or 2 months back, also the same story. We are going to talk more about this particular space. Niharika, what you said is absolutely, we are going to talk more about this particular space here. Okay. Now let me take you through the next one. This is my very important question. Why customer is king?
Can you continue with your chats? I want to keep it little interactive. ఎందుకంటే నాకు సర్వైవల్ బెనిఫిట్ లో వచ్చిన ఒక క్వశ్చన్ ఏంటంటే సార్ మీరు కొన్ని క్వశ్చన్స్ అడిగి చాట్స్ లో తీసుకుంటే బాగుంటుందండి అన్నారు. సో అందుకని ఒక ఫస్ట్ కొన్ని ఐ థాట్ ఐ విల్ కీప్ యూ గైజ్ ఇంటరాక్టివ్. How could virtual trend beneficial for service business like beauty clinics? It's for the feedbacks I can consider. It is not that I can't see virtual thing is like maybe I can train a person or somebody who has already got into the beauty. They will come and give you a feedback on a virtual scale. Anything it might happen. Okay. Why the customer is king? Because they give us business. Because customer is ultimate user. He is the revenue to the company. Some businessman. Definitely, yes, he is revenue to the company. Let me take you through it. Customer is king. So you have to give him the best. You have to give him the best because, yes, rightly said here, if a customer is not satisfied, no business would grow. If you're not giving any business, customer would definitely not come back to you. As far as only we invent new products with more effect for them, yes, customer pays money for us. Yes, he will give us royal business. Without him, no business. Okay, right? Let's come back to the screen now. You should know their power. What is the power? Meer ichina chat box lo ichina items hai. Without him, there is no business. So andukane customer is very important for us. You should know their power. You can't force them what to do. Remember, you cannot force a customer because he's the king, right? You have to make things easy for them. This is where again to connect the current generation, current scenario also, you have to make them think easy for them. How do you make things? Maybe a door delivery, maybe giving them some referral benefit, giving them some referral coupons. You say that, so you click a button, I will come and take the order from you. So there are things which is happening even now. Okay, we are making things easy for them. Meer intlone kuchon sir, I will come for you, I will work for you. Okay. And the last point, because customer gives us the business, he is the first stakeholder. Customer is the first stakeholder. Okay. సో ఈ రోజు కాన్సెప్ట్ లో మనం మాట్లాడుతున్నటువంటి ఈ కస్టమర్ ఎక్కడ ఉంటాడు, ఎక్కడ మనము ఇతన్ని ఐడెంటిఫై చేయగలం అనేటటువంటి ఒక కోర్ కాన్సెప్ట్ మీదనే ఈ యొక్క టాపిక్ ని నేను డిజైన్ చేయడం జరిగింది. ఓకే, వేర్ వుడ్ వి ఫైండ్ దీస్ కస్టమర్స్ అనేటటువంటిది. బట్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ అనదర్ ఇంట్రెస్టింగ్ పాయింట్. దిస్ కస్టమర్ ఒక పాయింట్ ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమనేవాళ్ళు, అండ్ టు షేర్ సమ్ ఆఫ్ ది research again which I have done. Kissmetrics అనేటటువంటి ఒక ఆర్గనైజేషన్ చేసినటువంటి ఒక స్టేట్మెంట్, బ్రిలియంట్ అనే స్టేట్మెంట్ చూడండి. A loyal customer would bring $15,000 business on an average of 20 years at Starbucks. స్టార్బక్స్ ఒక ఎగ్జాంపుల్, ఎక్స్క్లూజివ్ స్టార్బక్స్ అనేటటువంటి ఒక కాఫీ, మన ఇండియాలో చెప్పాలంటే కెఫే కాఫీ డే. సో స్టార్బక్స్ ఇండియాలో కూడా ప్రతి ఎయిర్పోర్ట్ లోనూ ఉంది, ఇట్స్ మేజర్ సిటీస్ లో కూడా ఉంది. సో ఈ స్టార్బక్స్ ఒక్క లాయల్ కస్టమరు 20 సంవత్సరాలకి $15,000 అంటే అప్రాక్సిమేట్లీ $70 మల్టిప్లై చేస్తే 10 లక్షల రూపాయలు ఆన్ అన్ యావరేజ్ ఒక్క కస్టమర్ స్టార్బక్స్ కి తెచ్చి ఇవ్వగలిగేటటువంటిది. ఒక లాయల్ కస్టమర్, అండర్స్టాండ్, ఐ వాంట్ టు అండర్లైన్ ద వర్డ్ లాయల్ హియర్. ఒక లాయల్ కస్టమర్ కి లాయల్ కస్టమర్ కి డిఫరెన్స్ ఏంటి? కస్టమర్ ఒక్కసారి వస్తాడు, లాయల్ కస్టమర్ మళ్ళా వస్తాడు. సో వెన్ ఏ కస్టమర్ ఇస్ వాకింగ్ ఇన్ అగైన్ అండ్ అగైన్, హీ బ్రింగ్స్ అట్లీస్ట్ 10 lakh rupees స్టార్బక్స్ కే, కాఫీకే. అప్పుడు మీరు చేస్తున్న బిజినెస్ ఒకసారి ఆలోచించండి. హార్వర్డ్ బిజినెస్ రివ్యూ సేస్ వై లాయల్ కస్టమర్స్ ఆర్ ఇంపార్టెంట్, బికాస్ ఇట్ కాస్ట్ యూ మోర్ దెన్ 5 to 25 times to acquire a new customer than taking care of an old customer. So it is always better old customer ni take care cheskoడం, ఎందుకంటే కొత్త కస్టమర్ కి కాస్ట్ ఎక్కువ అవుతుంది. Repeat customers spend an average of 67% more than the new customer. And another interesting aspect, చాలా కస్టమర్స్ ఏంటంటే నా ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ఎక్కువ బిజినెస్ ఇస్తారు. కొత్త వాళ్ళకన్నా కూడా, ఒక కొత్త వ్యక్తి మన బిజినెస్ తో టైప్ అయిన దానికన్నా కూడా ఉండేటటువంటి ఎగ్జిస్టింగ్ వ్యక్తి ఎక్కువ బిజినెస్ ఇస్తాడు. సెట్ బై బైన్ అండ్ కంపెనీ. ఆల్ దీస్ కంపెనీస్, ఓకే, ద లాస్ట్ వన్, మార్కెటింగ్ మెట్రిక్స్, you have 60 to 70% higher chances of selling to the existing customer compared to selling to a new customer. అప్పుడు ఏంటంటే మనకి సెల్లింగ్ కెపాసిటీ అని వచ్చేటప్పటికి న్యూ కస్టమర్స్ కన్నా కూడా ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ని సర్వీస్ చేసుకోవడం వల్ల మనకి 60 to 70% హైయర్ ఛాన్సెస్ ఆఫ్ సెల్లింగ్ కూడా ఉంది. See how brilliant these points are when it comes to customer. ఎందుకంటే మీరు చాలా మంది మల్టీ లెవెల్ మార్కెటింగ్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు, బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, ఐటీ కంపెనీలో ఉండే వాళ్ళు ఉన్నారు, ఈవెన్ హెచ్ఆర్ ఫర్ దట్ మ్యాటర్. ఇఫ్ యువర్ హెచ్ఆర్, your people is your customers, they are internal customers. Okay, now when you talk about clients, now they are your external customers. How client is important today, the whole world. Okay, when especially I want to talk to
those multi-level marketing people and insurance people, nor maybe the real estate people. And I want to share one very interesting agenda here. When I was okay, just sorry, yeah, I was looking at chats also. Yeah, when I was looking at this particular thing, where what is happening in the current trend and తీసుకున్నారంటే, you know that we all know that there is something called funnel in business. What is this funnel in business? Just ఒక numbers ఇచ్చాను ఇక్కడ. If you have 100 customers, you approach 100 customers, 50 clients will say okay to you. I mean, 50 clients will give you appointment. You meet 50 clients, 20 clients will say yes to you, and only 10 clients will give a closure. అంటే ఇది నేను ఏ యొక్క బిజినెస్ ఇండస్ట్రీకో గురించో ఇవ్వలేదంటే, ఐఎమ్ జస్ట్ గివింగ్ అన్ ఎగ్జాంపుల్. ఓకే, డోంట్ మిస్టేక్ మీ, అదర్వైజ్ ఇది సార్ ఇది మా ఈ బిజినెస్ లో ఈ నెంబర్స్ డిఫరెంట్ అంటే ఉండొచ్చు. ఐఎమ్ జస్ట్ గివింగ్ అన్ ఎగ్జాంపుల్ బికాస్ 120, 110, 20 and 10 is a very common strategy. Now what is happening? This has got shifted, and I want every businessman and every guy to put focus here. What this funnel has got shifted? This has got shifted to cycle. What is this cycle? You have 100 people, you meet 50, and there are 20 which comes in place. 10 clients will give you the closure, and this 10 clients again has to give you 100 leads. Now, what does this mean? Please read this statement. To stop customers from reaching to the end of the journey, and instead you put them back into the business, or you put them back into the circle and continue being an active consumer. అంటే ఒక కస్టమర్కి ఒకసారి అమ్మేసి వదిలేయడం కాదు, ఆ కస్టమర్కి అమ్మిన తరువాత తనని నేను మళ్ళా ఆ సైకిల్ లూప్ లోకి తీసుకువెళ్ళాలి. ఈరోజు బిజినెస్ ట్రెండ్స్ మొత్తం కూడా ఫనల్ మేనేజ్మెంట్ లో నుంచి సైకిల్ మేనేజ్మెంట్ లోకి వెళ్ళింది. మీరు ఫనల్ మేనేజ్మెంట్ లో ఉన్నారంటే తప్పు చేస్తున్నట్టే. ఎందుకంటే ఓకే, నా క్లయింట్స్ వచ్చారని హ్యాపీగా ఉండడం ఒక పక్క, ఆ క్లయింట్ మళ్ళా రెఫరల్ ఇస్తూ ఆ క్లయింట్ కూడా కొనడం. అండర్స్టాండ్? సర్కిల్ మేనేజ్, సైకిల్ మేనేజ్మెంట్ కి రెఫరల్ కి ఉండేటటువంటి ఒక మేజర్ డిఫరెన్స్. రెఫరల్ కి ఆ 10 మంది ఇంకో 10 మందిని ఇచ్చారు, అయిపోయింది. కానీ నేను అలా మాట్లాడట్లేదు. ఆ 10 మంది ఇంకో 10 మందిని రెఫరెన్స్ ఇచ్చారు, ప్లస్ ఈ 10 మంది కూడా మన దగ్గర కొంటూనే ఉండాలి. రిమెంబర్ దాట్. అండ్ దాట్స్ ది హోల్ వరల్డ్ ఈస్ రన్నింగ్ బిహైండ్ ద సైకిల్ మేనేజ్మెంట్ రాదర్ దన్ ద ఫనల్ మేనేజ్మెంట్ ఇన్ సేల్స్. Sales is moving ahead, so we need to be very cautious about it. Now, when it comes to customer life cycle, the life cycle varies from team to team, or an organization to organization, industry to industry. When I take a small and ice cream shop, maybe customer of a life cycle 10 years or 5 years or 1 year or 2 years, so maybe floating population undachu. But when it comes to an institution, okay, financial institution, okay, or multi-level marketing, or maybe you're selling a you're putting maybe a college, an institute, then the lifespan of the client is higher. A corporate guy maybe a shop. So you need to understand what is the life cycle of my client, but understand whether you run an ice cream shop or you run a financial institute. Remember this statement always in your life. One dream for every businessman: convert the customer into brand ambassador. Are you converting your customer as a brand ambassador? Is the next biggest question. If you can convert your customer as a brand ambassador, what does a brand ambassador mean? He will refer you, he will treat you as God, he will be with you, and he will sell you, he will sell for you. You take any anonym or any synonym for it, everything says that మన బాగు కోసం చూసేటటువంటి వ్యక్తి. అంటే ఒక బిజినెస్ మ్యాన్ గా నేను ఎప్పుడు ఆలోచించేది అంటే, నా క్లయింట్స్ ని నేను బ్రాండ్ అంబాసిడర్ చేయగలగనా? బ్రాండ్ అంబాసిడర్ అంటే ఒక సచిన్ టెండూల్కర్, విరాటో, లేకపోతే ఒక అనుష్కానో శర్మనో కాదు. బ్రాండ్ అంబాసిడర్ ఇస్ ఎవ్రీ క్లయింట్ హూ పర్చేస్ ఫ్రమ్ మీ is a client. If you are an HR, every employee is my brand ambassador. Because of the organization, he have to put my organization ahead of him. Okay. Now coming back to the customer life cycle, an interesting designing done by Kim Kosaka, the director of marketing of a company called Alexa. What does she said and what is her design? Tanu design చేసినటువంటిది 6 steps: awareness, engagement, evaluation, purchase, post purchase, advocacy. I'm going to talk about all these 6 points now. అయితే
ఇక్కడ ఒక్కసారి మీరు జనరల్ గా ఈ ఇమేజ్ మీకు కనిపించలేదంటే మీ మొబైల్లో కొంచెం జూమ్ చేసి చూడండి. మధ్యలో ఒక చక్రం ఒకటి ఉంది, వేర్ యూ హ్యావ్ దిస్ రెడ్ కలర్ వన్. ఓకే, ఆ రెడ్ కలర్ అనేది ఒక చిన్న చోట ఆరోగా ఉంది, విచ్ ఇస్ లైక్ అవేర్నెస్ ఎంగేజ్మెంట్ లో ఒక చిన్న బ్రేక్ ఉంది. అదేంటి అనేది మీకు నెక్స్ట్ స్లైడ్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, అయితే ఈ యొక్క ప్రతి 6 స్టెప్స్ ఇప్పుడే కొత్తగా వచ్చిందా, ఇది 20th century మోడలా, అప్పట్లో లేదా? That's where I want to show you the difference here. అప్పట్లోనూ ఉంది, ఇప్పట్లోనూ ఉంది. Let me explain. All these 6 points, awareness, engagement, then and now. What was happening then and what is happening now? Awareness. Somebody said voice not audible again. Adnan? Yes sir, మీరు కొంచెం బ్యాక్ వెళ్ళిపోయినప్పుడు వాయిస్ కొంచెం లో అవుతుంది, ఫ్రంట్ కుంటే క్లారిటీగా మాట్లాడండి సార్. Let me just, sorry. Okay, is now my mic is now okay? Okay sir, okay sir. Okay, done. Mic వెనకెళ్ళినట్టు. Okay, done. Sorry. Thank you. Okay, so yes, now let's understand about the awareness then and now. What does this awareness mean then? ఇంతకు ముందు నేను ఒక ప్రోడక్ట్ కొనాలంటే నేను ఏం చేసేవాడిని? టీవీ యాడ్స్ చూసుకునేవాడిని, బిల్ బోర్డ్స్, రోడ్లో వెళ్తున్నప్పుడు పక్కన ఉండేటటువంటి అడ్వర్టైజ్మెంట్స్ చూసుకునేవాళ్ళని. ఈ రోజు కూడా టీవీ యాడ్స్, బిల్ బోర్డ్స్ ఉన్నాయి, కానీ దానికన్నా పవర్ఫుల్ అయినటువంటి ఇంకేదైనా ఉందా? Is there something else which is more powerful than this? Yes, the social media promotions. Man, social media promotions are so powerful. అది మీరు చూడాలి అని చూడాల్సిన అవసరం లేదు, అది చూస్తేనే ఐ రికగ్నిషన్తో అదే మీ ఇంటికి వచ్చేస్తుంది డెలివరీ. ఇప్పుడు మీరు దట్స్ హౌ ది సోషల్ మీడియా ప్రమోషన్స్ ఆర్ హ్యాపెనింగ్. మీరు చూస్తూ ఉన్నారు, మీరు ఏదో ఒక వీడియోనో లేకపోతే ఏదో ఒక మేబీ ఫేస్బుక్ లో ఉన్నారు, యు గెట్ అన్ అడ్వర్టైజ్మెంట్ అండ్ అడ్వర్టైజ్మెంట్ ఇస్ నాట్ సేయింగ్ దట్ వుడ్ యూ లైక్ టు బై, క్లిక్ హియర్ టు బై. ఇమీడియట్ గా మనం ఏం చేస్తున్నాం, అది నోనా ఎస్ అని తెలియకుండా క్లిక్ చేస్తున్నాం, వెంటనే అది పర్చేస్ కూడా వెళ్ళిపోతూ ఉంది. Okay, to that extent the social media promotions are very strong nowadays, okay, comparing with TV ads and billboards. Then engagement was through brochures. ఎందుకంటే ఒక ప్రోడక్ట్ ఎంగేజ్మెంట్ అనేది ఏంటి, ఆ ప్రోడక్ట్ గురించి నాకు ఎక్కువ విషయాలు తెలియాలి. ఎలా తెలుస్తుంది నాకు ఎక్కువ విషయాలు? మేబీ లెట్ మీ గో త్రూ ది కంపెనీ బ్రోషర్, లేదా ఆ కంపెనీ ఇచ్చినటువంటి మెటీరియల్స్ ని చదివే వాళ్ళని. ఈ రోజు ఎవరు చెప్తున్నారు నాకు బ్రోషర్స్ ఉన్నాయి, బట్ ఒక కంపెనీ వ్యక్తో లేకపోతే బ్రోషర్ కన్నా నాకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చేది ఎవరు తెలుసా? మై డార్లింగ్ సిరి, మై గూగుల్ హోమ్. సో ఐ విల్ సే దట్ సిరి, అలెక్సా, వాళ్ళిద్దరిని అడిగితే చాలు, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ హౌ యమహా ఎఫ్జీ అన్నానంటే యమహా ఎఫ్జీతో పాటు వాళ్ళు బిఎండబ్ల్యూని కూడా కంపేర్ చేసి నా ముందు పెట్టేస్తారు 2 నిమిషాల్లో. సో విచ్ మీన్స్ వాట్? మై ఎంగేజ్మెంట్ లెవెల్, మై మతలబ్ వాట్? ఎ క్లయింట్ engagement level has increased abnormally from just going through a brochure, from a comparison, that to using completely Google Homes like maybe Siri or Alexa. Evaluation and another interesting agenda, asking friends, previous users. Okay, maybe మనం ఒక కొత్త వెహికల్ కొన్నాం అనుకోండి, పక్కన సిగ్నల్ ఇవ్వడానికి కనపడినా కూడా అడిగేవాడు, ఏం బాబు వెహికల్ బాగుందా, ఎంత ఇస్తుంది మైలేజ్ అని అడిగేవాళ్ళు. ఈ రోజు ఎవరైనా అడుగుతున్నారా? అవన్నీ అవసరం లేదండి. ఎందుకు? ఆన్లైన్ రివ్యూ. But of course, yes, ఇక్కడ ఒక చిన్న catch కూడా ఉంది, where there are paid online reviews where you should be very cautious about it. So please be aware, online లో hacking, online లో challenges కూడా ఉన్నాయి, కాదనట్లేదు. But today's trend, okay, we will look at in subsequent side how today's trends are going on. Purchase, earlier it was only face to face purchase, వెళ్ళి షాప్కి వెళ్ళి కొంటాం. Today face to face is there, but predominantly online sales is going on. I will show you a couple of slides how online sale has increased in the last quite some time. Post purchase, very recently I'll give my example. I went to Big Bazaar, I purchased some products which went up to $2,000, and then instantly, generally ఇంతకు ముందు ఓకే ఏదైనా ఒక షాప్కి వెళ్ళి కొన్నాం అనుకోండి, ఇలాంటి సూపర్ మార్కెట్లో వాళ్ళు, సార్ మీ ఫీడ్బ్యాక్ ప్రెస్ చేయండి సార్, ఒక మిషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మోర్లోకి వెళ్ళామంటే ఇప్పటికి కూడా వాళ్ళ ఒక ఫీడ్బ్యాక్ ఉంది, సార్ ప్లీజ్ ప్రెస్ హ్యాపీ, స్మైలీ, స్టార్ అవి ఉంటాయి. బిగ్ బజార్లోకి వెళ్ళిన తర్వాత వాడు ఏం చేశాడు, సర్వేతో పాటు హీఈస్ గివింగ్ మీ అన్ అడిషనల్ కూపన్. సార్ బికాస్ యూ పర్చేస్డ్ ఫర్ 2,000 rupees, యా మోర్ మార్కెట్, బికాస్ యూ ఆర్ పర్చేసింగ్ ఫర్ 2,000 rupees, ఐఎమ్ గివింగ్ యూ అన్ 100 rupees డిస్కౌంట్, బట్ నాట్ టుడే, ప్లీజ్ కమ్ అగైన్, విచ్ ఇస్ వ్యాలిడ్ ఫర్ 30 days or which is valid for 3 days. Please come and purchase again.
So whatever you purchase, you use this discount. What is that they are trying today? ఈ రోజు కొన్నావు కదా, ఈ రోజు కొనిన దానికి నువ్వు హ్యాపీగా ఉన్నావు కదా, మరి పంపించవచ్చు కదా. నన్ను పంపించట్లేదండి. He's putting me back into the cycle. Please look at the previous cycle which I shared. An organization is pulling me back into the cycle, saying that, boss, now I'm giving an extra discount, now you come back again. So that's where the people are pulled into the business again and again and again. And now in this, what I'll do, at some point I will also say that, okay, I will go and buy, or maybe I'll give that coupon to my friend, or I will say to my brother, and I'll say that, please go and buy, this is something really good. So that's where the advocacy came in picture. Earlier, advocacy means నేను కొనడము, నా రిపీట్ పర్చేస్ అవ్వడము. బట్ ఈ రోజు ఏం జరుగుతుంది, నేను కొనడము రిపీట్ పర్చేస్ కాకుండా ద సెకండ్ థింగ్ విచ్ ఇస్ హ్యాపెనింగ్, నా యొక్క ఫ్రెండ్స్ ను కూడా కొనివ్వడము. ఇంతకుముందు రిపీట్ పర్చేస్, సార్ ఈ రోజు మీరు హ్యాపీ అండి సేల్ కి, హ్యాపీ అండి సార్, మర్చిపోకుండా నెక్స్ట్ మంత్ కూడా మా దగ్గర వచ్చి సరుకులు కొనండి. ఓకే, ఇది ఒక పద్ధతి. ఇప్పుడు రెండో పద్ధతి ఏంటి, సార్ మర్చిపోకుండా మీతో పాటు మీ పక్కింటి వాడిని కూడా తీసుకొచ్చుకోనండి. Now this is where the referral system and the advocacy in the current scenario which is happening, because in sales there should be no end. You should come on, keep every client into the loop back and again and again and again, and that's where you as a businessman, you as a salesman will be the most successful person. Okay, అయితే ఇప్పుడు మన ఇక్కడ ఈ ఒక పెద్ద ఆరో ఒకటి కింద ఇచ్చాను చూడండి. దట్ ఈస్ లైక్ ఒక క్లయింట్ ఎంగేజ్మెంట్ లోకి వచ్చేసిన తర్వాత ఆటోమేటిక్ గా పర్చేస్, పోస్ట్ పర్చేస్, అడ్వకేసీకి వెళ్ళిపోతాడు. అయితే ఈ రోజు ఈ నెక్స్ట్ ఒక 20-25 minutes I want to talk about only one point to conclude my session in the next 20 minutes. Only one point that I want to talk, that is nothing but awareness, client awareness. And client awareness అనే దానికన్నా కూడా where do you find clients? ఈ అవేర్నెస్ అనే టాపిక్ లో మీకు క్లయింట్స్ ఎక్కడ దొరుకుతారు, ఈ సోషల్ మీడియా ఒక ప్రభావితం ఎంత వరకు ఉంది. ఎందుకంటే ఐ హ్యావ్ సమ్ గుడ్ బిజినెస్ పీపుల్ అండ్ ఎస్పెషల్లీ మల్టీ లెవెల్ మార్కెటింగ్ పీపుల్ అండ్ సమ్ ఇన్సూరెన్స్ advisors, and even for HR for that matter, somebody who said, so all these people, where do you get clients? Once you get the clients, then the process continues, but where do you get the clients? And that's what even in the previous slide Kim Kosanka has actually mentioned that gap there. ఎందుకంటే ఒక్కసారి ఎంగేజ్మెంట్ లోకి వచ్చిన తర్వాత ఇంక ఇబ్బంది లేదు, కానీ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కడి నుంచి అవేర్నెస్ తీసుకురావాలి? ఈ రోజు ద ప్రెసెంట్ జనరేషన్ సోషల్ మీడియా అవేర్నెస్ అంటే అసలు ఎలా, అసలు ఏంటి, ఎక్కడున్నారు, అసలు సోషల్ మీడియా ఏంటి? అవేర్నెస్ via social media, the brilliant logos which I have kept right in front of you: Facebook, WhatsApp, YouTube, Twitter, Instagram, Snapchat, Pinterest, LinkedIn, Google Plus. Now there are two things. అబ్బా ఇవన్నీ కూడా చదువుకొని ఉండాలండి, దానికి కూడా ఆన్సర్ ఇస్తానండి, చదవాల్సిన అవసరం లేదు. ఓకే, ఇవన్నీ కూడా మనం చెయ్యాలా? ఎందుకంటే క్లయింట్స్ ఇక్కడే ఉన్నారు. ఎంత ఉంటారండి క్లయింట్స్? ఎంత మించిపోతే ఒక 2-3% ఆన్లైన్ డీలింగ్ లో ఉన్నాయా? చూస్తారా మరి ఈ అసలు సోషల్ మీడియా ఇప్పుడు ఉండేటటువంటి ట్రెండ్ ఎంత డిఫరెంట్ గా ఎంత మందిని ఒక ఆట ఆడిస్తుందో. హ్యావ్ ఎ లుక్ అట్ ఇట్. ఎస్, ఎందుకు అలాంటి ఒక ప్రాముఖ్యతమైనటువంటి ఒక ప్లేస్ కు వెళ్ళిందో చెప్తాను. ఒక వీడియో చూసాను నేను. ఓకే, యూట్యూబ్ లో ఒక వీడియో చూసాను. ఆ యూట్యూబ్ వీడియోలో సమ్ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ దట్ ఐ ఫౌండ్. అట్ ది ఎండ్ ఆఫ్ ద యూట్యూబ్ దెర్ వాస్ వన్ స్టేట్మెంట్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఏ వీడియో అయినా చూడండి, ఇప్పుడు ఈ 3 స్టేట్మెంట్స్ ఉంటుంది. ఓకే, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అంటే నచ్చితే నేను లైక్ చేయాలి, నేను సబ్స్క్రైబ్ చేయాలి, నేను షేర్ ఎందుకు చేయాలి? నచ్చింది నేను ఎందుకు లైక్ చేయాలి? నచ్చింది నేను ఎందుకు సబ్స్క్రైబ్ చేయాలి? ఎందుకంటే మీరు ఒక్కసారి లైక్ చేశారు అంటే ఆటోమేటిక్ గా మీ యొక్క టోటల్ సోషల్ మీడియా అక్కడ కనెక్ట్ అయిపోతుంది. ప్లస్ once you start liking it, okay, once you start subscribing it, వాళ్ళ నెక్స్ట్ అప్డేట్ ఏదైతే ఉందో ఫస్ట్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ వన్స్ యూ స్టార్ట్ షేరింగ్, ఆబ్వియస్లీ ఆ ఉండేటటువంటి వ్యక్తికి ఎక్కువ వ్యూస్ వస్తాయి. ఇప్పుడు మనం బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో బిజినెస్ మ్యాన్ కి అడ్వాంటేజ్ కన్నా దాన్ని కూడా ఒక క్లయింట్ గా చూద్దాం మనం. ఓకే, ఈ 3 పవర్ఫుల్ లోగోస్ ఇప్పుడు ఉండేటటువంటిది. మై ద క్వశ్చన్ టు ఎవ్రీ బిజినెస్ మ్యాన్ ఆర్ ఎవ్రీ పర్సన్ ఇన్ దిస్ పర్టికులర్ వెబినార్: how many of you using these 3 slides for your clients to attract your clients? It is not that you are doing it. You will be liking, you will be subscribing, you will be sharing, but how many of your clients are liking your social media
And that's where the question comes. To know that, we need to understand where Indian social media is there. Let me explain. This is one of the finest statistics which I culled it out. And this is Social Media Stats and organization which gave us April 2020, which means what? The latest data which I have picked out here. It says that 100 members, if there's a 100%, an example of 100%, in India, 93% are active in Facebook. And balance on Papa in Instagram 4.93 and 4.94. Where is Facebook? Where is Instagram? In India, okay, when you look at the worldwide, and worldwide, Facebook 59.84 and Twitter is 15.72. You can't you can't question me if the data is right, because I'm giving you the organization name there. Social Media Stats in India, Social Media Stats worldwide, April 2020, the latest report which I have culled it out. Okay, I'll take you then another interesting journey, because I'm saying where the population is now, right? And especially who is this population between 1920 to 35 years age, the entire people. And somebody said that Corona has changed our purchasing power. Corona has also increased our time that we spend in the social media. Okay, I'll just go a little back now here. Look at the statement. Indians now download more apps than any other residential country. And in 2019, 19 billion apps were downloaded. 19 billion, not one or two, man. 19 billion apps were downloaded by Indians in 2019, which gave a resulting of 195% of growth. My God, this is something like I was shocked when I looked at it, right? Look at the other interesting one. Indian internet users, of course, they are fond in social media. The average Indian, and manamandaram kuda, average Indian, maybe this is not as per 2020 of this 2 months. This is of January data, because last 2 months it is beyond 17 hours, I can say, which means an average Indian user is spending 2.4 hours on social media, guys. Global rate is 2.5 hours. India is at 2.4 hours. So which means per day. Okay, I'm talking 17 hours, yeah, which is like, even there are people spending more than Chinese and United States. Indians are so glued to this particular social media. Indians, matlab what? I'm talking about clients. So now if you are a businessman, please tap this market. In 2021, it is estimated that there will be around 448. Oh my God, man. Idi actually రాస్తున్నప్పుడు నాకే చేతులు కాళ్ళు ఒకసారి గుబేలనిది. 448 million touch అవుతుంది. Already we are at 300 million users on social media. And what multi-level marketing people, we are saying that it's tough to find clients. Boss, please look at it here. Okay, because I keep training multi-level marketing people. I keep training insurance guys. Please look at it, where the customers are, where the clients are. So don't complain that you don't have clients. That's very important, which I'm trying to say here. And another interesting one, Facebook is the most popular social networking site in our country. ఎంత ఇదంటే 270 million Facebook users ఉన్నారు in India in 2019, and placing India as the largest Facebook user. అందుకనే ఏమో మరి జియోలో 10,000 కోట్ల రూపాయలు పైన మార్క్ జుకర్బర్గ్ ఇన్వెస్ట్ చేశారు. I was surprised. Let's see, 217 million Facebook users. YouTube 265 million active users. కానీ ఇందులో ఆ సెకండ్ పాయింట్ నాకు చాలా నచ్చిందండి. Look at that statement. What does it say? 5 years back, there are only 2 people. Don't ask me the names. I don't know. 5 years back, there are only 2 people where they said that they had 1 million subscribers. And what is the current scenario? This data was culled out from Mobile Association of India, IAMAI. And the data says that currently, which means like 2 months back, and even January 2020 data, more than 1,200 creators in India has crossed 1 million subscribers. 1,200. So which means what? Online lo sampadistunna vallu chaala mandi unnaranడి. Clients ikkadunnaru. Please start looking at this. 7.4% of LinkedIn traffic is from India. And another important tool. I don't know, when you want to grow professionally, please do use LinkedIn. And LinkedIn is another interesting, brilliant, fantastic platform for professionals.
and any profession for that matter, whether you are a beautician, whether you are a marketing guy, whether you run an institute, please use the professional network of LinkedIn that gives an amazing tool for you to grow. And of course WhatsApp, I need not say, there are 134 million downloads. ఇవన్నీ రాస్తున్నప్పుడు నాకు ఒకలాగా ఉన్నాయి, ఇప్పుడు చదివేటప్పుడు నాకే ఒకలాగా అనిపిస్తుంది. ఎంతమంది ఉన్నారు చూడండి. We are missing on Tibet and another big giant. What has happened in India? అంటే ఇది నేను కంపెనీని ఎతికి నేనేం కలెక్ట్ చేయలేదండి, నాకు అంత ఓపిక కూడా లేదు. ఎందుకంటే ఆన్లైన్ షాపింగ్ ఇన్ ఇండియా కంపెనీస్ అంటేనే పులోమని వచ్చాయి. అందులో ఏదో ఒకటి ఇమేజ్ ఒకటి తీసుకెళ్ళాను. డోంట్ ఆస్క్ మీ విచ్ కంపెనీ వాట్, దెర్ ఆర్ లైక్ ఎవ్రీథింగ్. what do you don't get here? You know, very recently, that is like an year back, 6 months back, I saw Amazon advertisement. Okay, Amazon, one of the product. What is that product? You know, the most surprising product that I saw in Amazon was, చనిపోతే భయపడద్దు, within 4 hours we will deliver everything. ఏం డెలివరీ అంటే చాప, కుండ, ఏంటి అంటే ఒక వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తికి చేయాల్సినటువంటి కార్యానికి ఏమేమి ఐటమ్స్ కావాలో ప్లీజ్ ఆర్డర్ ఫ్రమ్ అమెజాన్ అని ఇచ్చారండి. అంటే ఈరోజు ఆన్లైన్ లో దొరకని వస్తువు అంటూ లేదు, ప్రతి ఒక్కటి కూడా దొరుకుతుంది, ప్రతి ఒక్కటి కూడా దొరుకుతుంది. అండ్ దట్స్ హౌ ది ఆన్లైన్ సేల్స్ హస్ గాన్ అప్. అండ్ యూ వాంట్ టు నో what is online business in India? Please hold your heart tight, because when I saw that I had a shock. Okay, yes, in festive season, that is like last festive season, because dan tarvata manaki festival ekkada undandi, corona ne mottham festival anta kuda. Okay, September 29th to October 4th and September 29th 2019 to October 4th, September October ante aa yokka 4-5 days andi. This is not like 1 year or 2 years. It is not September 2029. aa oka 4 days lo the mega sale was $3 billion in India. $3 billion in India. And look at the transactions that has happened through UPI. It is nearly 2,21,995 crores. Guys, look at the opportunity where the clients are. And of course, with the rise of smartphone usage, and which is again expected to rise another 84. అదేలాగా ఇంతకు ముందు మా ఇంట్లో మేమిద్దరం, నేను మా భార్య, 2 ఫోన్లు ఉండేది. ఇప్పుడు మేమిద్దరం అఫ్ కోర్స్ 2 పిల్లలు, కానీ మా ఇద్దరి చేత 3 ఫోన్లు ఉన్నాయి. How come? Because one phone is for my daughter and each phone has 2 SIMs. So which means like we have 4 SIMs. Now 4 SIMs with 1 Wi-Fi connected, no? Which means there is an increase. Now when my daughter grows big, definitely she will ask another phone. ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ఒక ఫోన్ పెట్టుకోవట్లేదు. మొన్న ఒక క్లయింట్ ని నేను కలిసానండి. He just went to talk to him for a presentation. Because I also sell insurance, right? మాట్లాడుతున్నప్పుడు ఆయన ఫోన్ LIC టవర్ లాగా పెట్టాడండి. దగ్గర ఒక 6-7 ఫోన్లు ఉన్నింది, ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి, ఒక్కొక్కటి డ్యూయల్ సిమ్లు అందులో చాలా. అంటే దగ్గర 7-8 ఫోన్లు పెట్టుకున్నాడండి. ఎందుకో నాకు తెలియదు, కానీ మీరు కూడా చూసింటారు కొంతమంది. I don't know why they use it, but yes, there's a good increase. And of course, this e-retail market, and I took this data from a website called www.IBEF, Indian Business, I forgot the name, Equity, something called Indian Business Equity Forum. Okay, they have very clearly given this particular message, and that message is what we are seeing at it. Okay, it says that there is 1.8 trillion, which is this business is expected to reach, and a trillion and TRI, trillion. It is not million and billions, that is. Okay, 1.8 trillion of business which is expected in this. బాగుందండి. ఇంతసేపు మన హిస్టరీ, చరిత్ర ఇవన్నీ చూసాము, ఎక్కగా ఎవరెవరు ఎంతెంత సంపాదించుకున్నారో చూసాము. మన పరిస్థితి ఏంటి ఇప్పుడు? మనం ఎక్కడ ఉన్నాం? మనం ఎందుకు మిస్ అవుతున్నాం ఈ విషయంలో? చాలా మంది మనం సారీ ఈ డిజిటల్ ఫోరం అనేది మనం ఎందుకు మిస్ అవుతున్నాం? ఎనీ గెస్? కెన్ ఐ లుక్ అట్ ది చార్ట్స్ నౌ? ఎనీ గెస్ వై మెనీ బిజినెస్ ఫెయిల్ ఇన్ రీచింగ్ కస్టమర్స్ digitally? Can I quickly look at the chart? Why business fail now digitally? Somebody has raised the hands. I don't know. If you want, you can just unmute yourself and speak. Otherwise, you can do the chat. No awareness, lack of digital awareness. There is a fear. Oh, very good statement. Fear of maybe, I don't know, lack of trust. Okay, lack of understanding how to utilize.
అండ్ మీరు రాస్తున్నటువంటి ఆన్సర్ ఒక బిజినెస్ మెన్ పర్స్పెక్టివ్ తో డోంట్ గివ్ మీ ది ఆన్సర్ as a customer point of view. I'm asking about businessman perspective. Don't know how to promote the business. A fantastic one. JC Dilesh, yes, very good. Very good. It's not my cup of tea. Happy. This is not my cup of tea. And Jepo Diledame. Yes, because that's really good. Because when I looked at this organization. Can you unmute me, please, Harsha? Yes, we can't. You can unmute yourself, madam. You can just click the button, unmute yourself. No, madam. No, sir. నేను లాక్ చేశాను, ఎవరు అన్మ్యూట్ చేసుకోకుండా. Oh, okay, very good. I'm so sorry. అన్మ్యూట్ చేస్తాను వాళ్ళు కావాలంటే. Maybe you can chat otherwise. I'm so sorry. ఒక 10 నిమిషాలు ఉండండి, అయిపోద్ది సెషన్ otherwise. Yes, sir. Thank you. Okay. Very good. It's only for the big people satisfied with doing the business in traditional way. Brilliant one. Satisfied. అంటే ఇక్కడ I gave you the answer here because when I was doing the research, 50% of the answer was only in these 2 points అండి. ఒకటి 31% lack qualified personnel. అంటే నాకు క్వాలిఫైడ్ పర్సన్ తెలియదు, ఎందుకంటే నేను చదువుకోలేదు డిజిటల్ గురించి. సో నాకు ఐడియా లేదు. హౌ డు ఐ ప్రమోట్ ఇట్? నాకు అవేర్నెస్ లేదు. ఐ డోంట్ బిలీవ్ ఇన్ సమ్ బిజినెస్ మోడల్స్. నాకు తెలియదు. నాకు టెక్నికల్ రిసోర్స్ లేదు. ఎక్కడ ఎలాంటి వ్యక్తిని నేను హైర్ చేసుకోవాలి, మేబీ నాకు అసలు ఆ టెక్నికల్ వాడికి నాలెడ్జ్ ఉందో లేదో అది ఇంకొక భయం. నేను హైర్ చేసుకున్న తర్వాత ఆడికి నాలెడ్జ్ ఉందో లేదో నాకు తెలియకపోతే నా డబ్బులు మొత్తం వాడు తీసుకెళ్ళిపోతే ఈ భయం అనేది మనకి చాలా చోట్ల ఉన్నాయి. డెఫినెట్లీ yes, we need to do it and that are the core reasons why it is. ఇవన్నీ లేకుండా మనం కొంచెం సింపుల్ గా కూడా నీడ్స్ రెగ్యులర్ అటెన్షన్. అఫ్ కోర్స్ yes, ట్రెడిషనల్ బిజినెస్ కూడా you need a regular attention. Please understand. Qualification yes, okay. Satisfied doing business, okay. It's only for the big people. Unawareness of potential of exponential growth. ఛాన్సే లేదండి. టీవీ రామకృష్ణ గారు, అమేజింగ్. ఎస్, ఫర్ ఫియర్, మెయిన్ ఫియర్. గుడ్. Okay, thank you so much for that. Let me take you to the last few important points that I want to share here. To reach more clients, what is that we need to do? Glue to the now let's all understand. మనము ఈ యొక్క క్లయింట్స్ ని రీచ్ అవ్వాలంటే, కస్టమర్ అనేటటువంటి వ్యక్తి ఒక కింగ్. ఇప్పుడు ఆ కింగ్ ని మనం రీచ్ అవ్వాలంటే ఏం చేయాలి? మేబీ ఒక రాజును మనం రీచ్ అవ్వాలి అంటే ఆ కాలంలో ఒక సామాన్యుడికి సాధ్యపడేటటువంటి ఒక విషయం అంటే కాదు. అలాంటిది ఇప్పుడు ఒక్కొక్క కస్టమర్ కూడా కింగ్. అప్పుడు ఆ కింగ్ని మనం ఎలా రీచ్ అవ్వాలి? ఇప్పుడు మనం కింగ్ అంటున్నటువంటి ఈ వ్యక్తిని ఈ యొక్క డిజిటల్ మార్కెటింగ్ ద్వారా మనం ఎంత ఈజీగా రీచ్ అవ్వగలం? ఎందుకంటే నాకు చెప్పాను, ఎక్కువగా స్పెండ్ చేస్తున్నటువంటి, అంటే డబ్బులు ఎక్కువ స్పెండ్ చేస్తున్నటువంటి ఏజ్ బ్రాకెట్ ఏదండి? somewhere between 1920 to 35-37. okay, now వీళ్ళ దగ్గరే డబ్బు ఎక్కువ ఉంది. అండర్స్టాండ్? because why these people have, okay, you can stop the chat, no issues. okay, why these people have lot of money? You know that why these people, ఈరోజు చూడండి, ఇంజనీరింగ్ కాస్ట్లీయా, ప్రీ కేజీ కాస్ట్లీయా? which is costlier? Is the engineering costly, pre kg costly? Somebody said pre kg. yes, because these people have money. ఇంజనీరింగ్ అంటే, అప్పుడు ఇంజనీరింగ్, ఈ రోజు మా అబ్బాయి ఇంజనీరింగ్ చదవాలనుకోండి, అప్పుడు నా వయసు ఎంత ఉండాలి? అప్పుడు నేను ఈ జనరేషన్ వాడిని కాదు. విచ్ మీన్స్ లైక్ ఐఎమ్ స్లైట్లీ అబౌవ్. అప్పుడు నా దగ్గర మంచి డబ్బు ఉంటుంది, అది వేరే విషయం. ఇప్పుడు ప్రీ కేజీ ఎందుకు 2 లక్షల రూపాయలు ప్రీ కేజీకి ధారాళంగా ఇచ్చేస్తున్నారు? ఇప్పుడున్నటువంటి ఇన్కమ్ లెవెల్స్ అది, ఇప్పుడున్నటువంటి హ్యాబిట్స్ అది, ఇప్పుడు ఉండేటటువంటి ఒక సోషల్ అట్మాస్ఫియర్, ఆ అట్మాస్ఫియర్ లో ఉండేటటువంటి వ్యక్తిని మనం టార్గెట్ చేయాలి. అంటే మన క్లయింట్ గా మనం తీసుకురావాలంటే మనం ఏమేం చేయాలి? అండ్ దాట్స్ ది కంక్లూజన్ ఆఫ్ దిస్ సెషన్ విచ్ ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ టు యూ ఆల్. 1, క్రియేట్ డిజిటల్ రీచ్ ఫర్ యువర్ బిజినెస్. వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్. ఇంతకుముందు మనం ఒక 9 ఐకాన్స్ చూపించాను. ఫేస్బుక్, ట్విట్టర్, ఓకే, లింక్డ్ఇన్, ఓకే, వీటి గురించి డిజిటల్ రీచ్. ముందు మీకు అకౌంట్స్ ని అందులో ప్రతి దాంట్లోనే క్రియేట్ చేసుకోండి. విచ్ బిజినెస్ యు ఆర్, నో హార్మ్. మీరు పాల వ్యాపారం చేస్తున్నా సరే, ఓకే, ఈ రోజు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ దర్ ఇస్ ఏ కంపెనీ, ఐ డోంట్ నో అబౌట్ అదర్ లొకేషన్స్, చెన్నైలో ఒక ఆర్గనైజేషన్ ఉంది, ఒక ఆన్లైన్ ఆర్గనైజేషన్, వేర్ యూ విల్ spur.com, వేర్ యూ కెన్ జస్ట్ అప్లై టు ఇట్ అండ్ ఎవ్రీడే మార్నింగ్ పాలు వాడు డెలివరీ చేస్తాడు. అంటే ఇప్పుడు నాకు ప్రతి చోట పాలు ఆవిడే, ఎవరైనా వచ్చి నాకు పాలు వేసేవాడు దొరకడం కష్టం సిటీలో. బట్ ఐ జస్ట్ గో టు ద వెబ్సైట్, ఐ క్లిక్ దేర్, ఆటోమేటికలీ ఎవ్రీ డే మార్నింగ్ 5 o'clock there is a milk which gets delivered irrespective of anything that happens. okay, and there is a discount that comes here also. okay, there are offers. So that means what?
ఈ రోజు నా క్లయింట్స్ ఎక్కడ ఉన్నారు? డిజిటల్ క్లయింట్. అప్పుడు నేను వాళ్ళని రీచ్ అవ్వాలంటే ఏంటి? ముందు ప్లాట్ఫామ్ నాకు డిజిటల్ ప్లాట్ఫామ్ కావాలి. సో క్రియేట్ ఎ డిజిటల్ ప్లాట్ఫామ్. యూజ్ ఆల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ టు అడ్వర్టైజ్ యువర్ బిజినెస్. డోంట్ లీవ్ ఎనీథింగ్. డోంట్ ఫీల్ షేమ్లెస్ గా అడ్వర్టైజ్మెంట్ చేసుకోండి, ఇబ్బంది లేదు. ఎవడో ఏదో అంటాడనో, నేను నా విజిటింగ్ కార్డు మీద కింద నా యొక్క ఆర్గనైజేషన్ పేరు రాస్తే నేను ఇన్సూరెన్స్ ఏజెంట్ అని చెప్తే వాడు ఏమైనా అనుకుంటాడు, ఆడి బొంద ఆడిట్ అనుకోవడం. ఇగ్నోర్. What do you want? You want the clients. You want the clients. Identify those people. Get those people. Advertise yourself. Feel shamelessly advertise. Whether any business that you are doing, yeah, guys, what is most important in business is marketing yourself. Advertise yourself in all social media platforms. For example, you are sending a mail. I'm just giving an example. You are sending an email. ఎంతమంది ఈమెయిల్ సిగ్నేచర్ లో వాళ్ళ బిజినెస్ ఉంది? ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇప్పుడు మీరు ఒక కంపెనీలో పనిచేస్తున్నారంటే ఆటోమేటిక్ గా you will get these things. Okay, మీ పేరు, మీ సిగ్నేచర్, మీ డిజిగ్నేషన్, మీ కంపెనీ పేరు ఉంటుంది. కానీ మీరు బిజినెస్ చేస్తున్నారంటే మీరు పంపించే మెయిల్ కింద మీ యొక్క బిజినెస్ సంస్థ పేరు ఉందా? తెలీదు. ఉట్టి సంస్థ పేరైనా దాని కింద లింక్డ్ఇన్ అడ్రస్ ఇవ్వండి, ఫేస్బుక్ అడ్రస్ లింక్ ఇవ్వండి. హూ స్టాప్స్ యూ? ఒక 2-3 లైన్ ఇవ్వండి. Ensure your web page or your YouTube channel or your Facebook page gets more likes. ఈ లైక్ గురించి ఆల్రెడీ చెప్పాను, మళ్ళా చెప్తున్నాను. లైక్ మీరు ఒక్కసారి ఇచ్చారంటే చాలు, మళ్ళా ఎలాంటి ఈవెంట్ అయినా సరే ఆ యొక్క వ్యక్తికి సంబంధించినటువంటిది వస్తే ఫస్ట్ తనే రీచ్ అవుతాడు. సో మీరు ఒక పోస్ట్ చేయాలనుకున్నారనుకో, మీరు చేస్తున్నటువంటి బిజినెస్ లో ఒక పోస్ట్ ప్రమోట్ చేయాలి అంటే ద బెస్ట్ అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఎన్షూర్ దట్ యు గెట్ మోర్ లైక్స్ ఆన్ యువర్ పేజ్, సో దట్ మీరు మళ్ళీ నెక్స్ట్ అప్డేట్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా మీ ప్రీవియస్ లైక్స్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళందరికీ కూడా రీచ్ అయిపోతుంది. సో ఎన్షూర్ దిస్ ప్లాట్ఫామ్, any business that you do, ensure that you get more likes in all the pages. Facebook లో అయితే లైక్ ఇలా ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ లో అయితే లైక్ ఇలా ఉంటుంది, which is an art in shape. So whichever social media you use it. Encourage your clients to write comments. Again, సిగ్గు లేకుండా ఒక 4 క్లయింట్స్ కి ఫోన్ చేసి మీ ఫ్రెండ్స్ కి ఆన్లైన్ రివ్యూస్ డబ్బులు ఇచ్చి రాసేది వేరు, మన క్లయింట్స్ కి ఫోన్ చేసి ఒకసారి నీ యొక్క ఎక్స్పీరియన్స్ రాయి. లేదు చక్కని కస్టమర్ అనుకోండి, మీరు అంటే చిన్న వ్యాపారం చేసేటప్పుడు మనకి ఇబ్బంది లేదు, వ్యాపారం పెద్దది అయ్యేటప్పటికి ఇబ్బంది లేదు, ఆటోమేటిక్ గా మీకే రివ్యూస్ వస్తాయి. ఓకే, చిన్నగా ఉండేటప్పుడు స్టార్ట్ చేసేటప్పుడు మీరు ఎంకరేజ్ చేయండి. ఇఫ్ యూ డోంట్ మైండ్ ప్లీజ్ రైట్ కమెంట్. వాళ్ళు కమెంట్ చేసిన తర్వాత మీరేం చేయాలి? రిప్లై చేయండి. ఇఫ్ ఇట్ ఇస్ ఎ ఫేస్బుక్, ఓకే, బెస్ట్ థింగ్ ఇస్ ట్యాగ్ దెమ్. వెన్ దే థ్యాంక్ యూ, యూ ట్యాగ్ దెమ్ అండ్ థ్యాంక్. ఎంతమందికి తెలుసో తెలియదు, మీరు ట్యాగ్ చేస్తే ఏమవుతుందో తెలుసా? తన యొక్క వాల్లో పోయి కూర్చుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక మెసేజ్, ఒక ట్రైనింగ్ టాపిక్ గురించి రాసి అందులో కేవీరావు గారిని నేను ట్యాగ్ చేశాను అనుకోండి, అంటే ఒక మంచి టాపిక్ రాసి కేవీరావు సార్ని ట్యాగ్ చేశాను అనుకోండి, నా ఫ్రెండ్స్ తో పాటు కేవీరావు సార్ యొక్క ఫ్రెండ్స్ అందరూ కూడా దాన్ని చూస్తారు. అండ్ నౌ ఐఎమ్ ట్యాగింగ్ సమ్ 4-5 బిగ్ గన్స్. దట్స్ ఇట్. గంప నాగేశ్వరరావు గారు, మనోహర్ సార్, ఓకే, ఐ రైట్ వన్ బ్యూటిఫుల్ ఆర్టికల్ అండ్ ఐ ట్యాగ్ ఆల్ దీస్ పీపుల్. ఒక్కొక్కరికి వాళ్ళ యొక్క మొత్తం ఫాలోవర్స్ కూడా చూడడానికి ఉంది. అయితే ట్యాగింగ్ లో ఒకటే ఇంపార్టెంట్, యూ షుడ్ టేక్ ది పర్మిషన్ ఆఫ్ దెమ్. నేను ఒక ప్రోగ్రామ్ అటెండ్ అయ్యాను, ఆ ఫోటో వేసినప్పుడు సార్ని ట్యాగ్ చేయడం వేరు, ఎందుకంటే అది కామన్. మై గురువు గారు, ఐ హావ్ అటెండెడ్ బ్రిలియంట్ సెషన్, థ్యాంక్ యూ కేవీరావు సార్ @కేవీరావు సార్ అని రాసినప్పుడు ఇబ్బంది లేదు. నేను ఏదో ఒకటి నా బిజినెస్ ని ప్రమోట్ చేసేదానికి @కేవీరావు సార్ అని రాశాను అనుకోండి, ఆయన నన్ను అన్టాగ్ చేయడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. డోంట్ గెట్ ఇన్ టు ఇట్. ప్లీజ్ ఆస్క్ దెమ్ అండ్ ట్యాగ్ అకార్డింగ్లీ. And when somebody write a comment, please reply generously. Give them some nice thanking to it. Share posts regularly and ask friends to repost. అంటే అది మీరు ఏ మీడియా యూజ్ చేస్తానో సరే, మీరు షేర్ అనేది ఎప్పటికప్పుడు చేస్తూనే ఉండాలి. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఎర్న్ మనీ త్రూ సోషల్ మీడియా, మేబీ దట్ వుడ్ బి మై నెక్స్ట్ టాపిక్. But this topic I'm saying that how do you reach more clients? How do you take more clients, okay, from the social media? So అప్పుడు మీరు పోస్ట్ రెగ్యులర్ గా పోస్ట్ చేస్తూ మీ ఫ్రెండ్స్ ని మళ్ళీ దాన్ని రీపోస్ట్ చేశారనుకోండి, దర్ ఇస్ ఎ రీచబిలిటీ. ఇప్పుడు ఈ అన్నిటికి కూడా ఇందాక మీరు ఒక ప్రశ్న అడిగారు నన్ను చాలా మంది, ఫియర్ ఆఫ్ సోషల్ మీడియా, lack of knowledge about social media, and technical person, I don't know whom to believe, I don't know how much money to invest. ఈ ప్రశ్నలు అడిగారు. ఈ ప్రశ్నలన్నిటికీ ఒకే ఒక సింపుల్ సమాధానం ఏంటంటే, హైర్ అండ్ SEO engineers on freelancing basis. What is SEO? Search engine optimizers. Now what are these engineers? There are many people, I don't want to name anybody, even in JC Vizag also there are many people.
who does it on a freelancing basis. You ask them, why freelancing? You need not hire them. వాళ్ళకి మీరు నెల నెల జీతాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. You just hire them and then say them, okay, ఇది నీ ప్రాజెక్ట్, ఇది నా కంపెనీ వెబ్సైట్, ఓకే, ఐ వాంట్ దిస్ టు బి ప్రమోటెడ్ అంటే ఏం చేస్తారు తెలుసా? గూగుల్కి వెళ్ళి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు రొయ్యల వ్యాపారం చేస్తున్నారు అనుకుందాం, జస్ట్ ఎగ్జాంపుల్, రొయ్యల వ్యాపారం చేస్తున్నారు, ఓకే, మీరు ఒక సెర్చ్ ఇంజిన్ ఆప్షన్ ఇంజనీర్ దగ్గరికి వెళ్ళి మీ బిజినెస్ గురించి చెప్పి దానికి ఒక వెబ్సైట్ క్రియేట్ చేశారు. నౌ యు నో వాట్ హ్యాపెన్స్ హియర్. నౌ దిస్ గై ఎన్షూర్స్ దట్ ఎనీబడి టైపింగ్ ప్రాన్ ఇమీడియట్ గా మీ యొక్క కంపెనీ ముందు వస్తుంది. గూగుల్లో ఉండేటటువంటి ఒక విషయం ఏంటంటే, ఫస్ట్ నా కంపెనీ రావాలంటే దానికి తగినటువంటి కొన్ని విషయాలు చేస్తే కానీ అక్కడ రాదు. అది మీరు నేను చేయలేను, ఆ సెర్చ్ ఇంజిన్ ఆప్షన్ ఇంజనీర్ చేయగలడు. హైర్ చేసుకోండి, ఇబ్బంది లేదు. ఒక ప్రాజెక్ట్కి 5,000 10,000 అలా తీసుకుంటారు. యూ స్పెండ్ బికాస్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ ఆల్వేస్ గుడ్. దెన్ బికాస్ మన బిజినెస్ లో ఎంతో ఇన్వెస్ట్ చేసాం ట్రెడిషనల్ వేస్ లో, కానీ సిటీలో చెప్తానండి, మేబీ ఇట్ కుడ్ బి ద సేమ్ విత్ వైజాగ్ ఆల్సో because the same city. Okay, I'll take the example of this Swiggy. What is happening with Swiggy? There are many organizations or many hotels, many restaurants who doesn't allow you for dine in అంటే ఏంటి? మీరు వచ్చి కూర్చొని తినడానికి లేదు, ఓన్లీ స్విగ్గీ ఆర్డర్ అంటాడు. అంటే స్విగ్గీ ఆర్డర్ అంటే ఏంటంటే ఆడికి హోటల్ లేదు, లిటరలీ ఆడికి హోటల్ లేదు. వాడు ఇంట్లో కూర్చొని కిచెన్ లో వాడు ప్యాక్ చేసి స్విగ్గీకి ఇచ్చి పంపించేస్తున్నాడు. అప్పుడు మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు వాడు ఏం చేస్తున్నాడో ఏంటి అనేది? కేవలం వాడి ఫోటోలు చూస్తారు మీరు. నౌ అండర్స్టాండ్, నౌ దెర్ ఆర్ మెనీ హోటలియర్స్ హూస్ మింటింగ్ మనీ ఇన్ సిటీ ఈవెన్ వితౌట్ హ్యావింగ్ ఎ బిగ్ హోటల్. అంటే ఇంతకు ముందు లాగా ట్రెడిషనల్ వేలా అంటే నేను పెద్ద హోటల్ కట్టాలి, నాకు రోజుకి ఇంతమంది రావాలి, ఇప్పుడు అవసరం లేదు అవన్నీ కూడా. నేను జస్ట్ ఒక చిన్న రూమ్ పెట్టుకొని ఒక ఇద్దరు మంచి షెఫ్ కుక్నో పెట్టుకుంటే, వాడు షెఫ్ కుక్కో కూడా తెలియదు, ఎవరినో ఒకరిని హైర్ చేసుకొని చక్కగా ప్యాకింగ్ చేసుకోగలిగితే ఒక రోజుకు 100 పార్సల్ మనం మినిమం అమ్ముకున్నా కూడా, ఒక పార్సల్ కి అంటే మీరు 200 రూపీస్ ఒక పార్సల్ అనుకుని అందులో 30 రూపీస్ మీరు ప్రాఫిట్ అనుకున్నా కూడా రోజుకు 3,000 రూపాయలు. అండ్ ఈజీ వే టు రీచ్ ది క్లయింట్స్. If you are multi-level marketing, ensure that your business is flashed in across the Facebook again and again so that people keeps understanding. Share your success stories, share your repeat stories, and that's where people love what you are doing it, right? A last example which I want to share here is a company called Nursery Live. Recent days lo చాలా unique గా పెరగడం అనేది జరిగింది. What is this nursery? You know, it's a nursery, plants, చెట్లు అమ్మేవాడండి, ఏం లేదు, they just sell the plants. You know, now their business revenue model is somewhere in crores. పూణేలో ఎక్కడో ఉందండి ఇది nurserylive.com అనేటటువంటి ఒక కంపెనీ. చెన్నైలో నేను ఇక్కడ 3 చెట్లు ఆర్డర్ చేస్తే 400 రూపాయలు తీసుకున్నాడు. నేను పర్పస్ఫుల్ గా ఆర్డర్ చేశాను, ఎందుకంటే అసలు చెట్టుని ఎలా కొరియర్ చేస్తాడు అని. ఎంత బ్రిలియంట్ ప్యాకింగ్ తెలుసా అండి, వావ్, ఐ వాజ్ లైక్ ఫ్లాట్. అంత బ్రిలియంట్ ట్రీస్, క్వాలిటీ ఆఫ్ ద ప్లాంట్ వాజ్ సో గుడ్. అన్నిటికన్నా మించి ద ప్యాకింగ్, అన్నిటికన్నా మించి ఇప్పుడు నేను చెప్పగలిగింది ఒకటే, చెన్నైలో ఉండేటటువంటి నేను ఒక చెట్టు కొనడానికి చెన్నైలో నర్సరీయే లేనట్టుగా ఆన్లైన్ లో నేను బుక్ చేస్తే నా ఇంటికి వచ్చింది. Now what is this happening? A person somewhere sitting in Pune identified a client through Facebook, through WhatsApp, through Twitter, through Pinterest, through any of those social media, and identified me as a customer. So friends, to conclude this session, to reach more customers, please, to grow your business, ensure that you follow all these 6 steps, and out of which I want you guys to specially focus on awareness. Today what is missing is this awareness. People are not aware what is happening, where do they need to go, how do they need to approach. Once you can identify the client, remember, don't put them in a funnel, put them in cycle. This is a statement for everybody. Reach more customers to grow your business by not putting them into a funnel. Put them back in a cycle so that these customers keep growing and keep growing. So I guess I'm done. JC Sindhura garu, over to you. I guess chairman, please unmute. Radha,